తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల యొక్క ప్రభావం ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద అనేక రూపాల్లో పర్టికులర్గా ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, ఏదైతే ఉద్యోగ భద్రత ఉండదో 4 లేబర్ కోడ్ల వల్ల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విధానాల వల్ల అని అనుకున్నామో, దానిలో మొట్టమొదటిది ఉద్యోగ భద్రత. ఆ ఉద్యోగ భద్రతకు సంబంధించి చూస్తే, గతంలో ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెన్యువల్ అనేది సంవత్సరానికి ఒకసారి జరిగేది. ఇటీవల కాలంలో దాన్ని 6 నెలలకు మార్చారు. ఇప్పుడు 6 నెలలది కూడా ఎవరికి భద్రత లేనటువంటి పద్ధతుల్లో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాదాపు 12 డిపార్ట్మెంట్లలోని సిబ్బందిని పక్కన పెట్టి 4,000 మందిని చాలా సఫర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ విభాగంలో సమగ్ర శిక్షా అభియాన్ అనేటటువంటి సిబ్బందిని తగ్గించారు. అదేవిధంగా మన మండల ఆఫీసుల్లో పనిచేసేటటువంటి సిబ్బందిని తగ్గించారు. అలాగే ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉన్నదో, స్కూల్ ఎడ్యుకేషన్ సెకండరీ బోర్డు, దానిలో కూడా తగ్గించారు. అదేవిధంగా ఇంటర్ బోర్డులో కూడా కొంతమందిని ఆ రకంగా తగ్గించిన పరిస్థితి ఉన్నది. చివరికి రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉన్నదో సెక్రటరియట్, ఆ సెక్రటరియట్లోని సిబ్బందిని కూడా 220 మందిని తగ్గించడం జరిగింది. ఇందులో ఎడ్యుకేషన్ విభాగమే 4,000 మందిలో సుమారు 2,600 మంది వరకు ఉన్నారు. ఈ రకంగా చూసినప్పుడు సంఖ్య 4,000 అనేది అదేం చిన్న విషయం కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందే 90,000 దాకా ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ రకమైన సమస్య లేదు. కానీ అవుట్సోర్సింగ్ 90లో 40,000 మంది అంటే అది చాలా పెద్ద సమస్య. ఒక రకంగా చెప్పాలంటే వీరంతా 20-25 సంవత్సరాల కాలంగా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి సిబ్బంది. అందుకని ఉద్యోగ భద్రతకి ముప్పు వచ్చే ప్రమాదం ఏదైతే ఉన్నదో ఈ 4 లేబర్ కోడ్ వల్ల, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ 6 నెలల కాలంలో కూడా చాలా విగరస్గా కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఇందిరా పార్క్ దగ్గర కూడా అనేక దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేశాం. ఆఖరికి ఏదైతే జూలై 9 సమ్మె జరిగిందో, కేంద్ర బీజేపీ తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుకు వ్యతిరేకంగా, ఆ సమ్మెలో కూడా ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేలాది మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా స్థాయిలో కూడా పాల్గొన్నారు. ఇదంతా ఈ వచ్చినటువంటి ఎఫెక్ట్ వల్ల ఈ కార్మికుల్లో ఉన్నటువంటి రియాక్షన్కి అనుగుణంగా ఇది జరిగింది. అందుకని ఉద్యోగ భద్రత కావాలంటే 4 లేబర్ కోడ్ని రేవంత్ రెడ్డి సర్కార్ పక్కన పెట్టాల్సిన అవసరం ఇమీడియట్గా ఉన్నది. ఇది మొదటిది. రెండోది ఏమిటనంటే, జీతాలు టైం టు టైం పెరగాలి. కానీ తెలంగాణ 2వ పిఆర్సీ కాల పరిమితి అయిపోయి కూడా సంవత్సరం దాటిన తర్వాత ఇంకా కమిటీ వేసి, మళ్ళీ ఆ కమిటీ పిఆర్సీ కమిటీ కాకుండా మంత్రుల ఉపసంఘాన్ని ఒక కమిటీని వేసి, ఆ కమిటీ పరిశీలిస్తుంది, పర్యవేక్షిస్తుంది అని చెప్పే పేరుతో కాలం గడపడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈరోజు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే 5 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ధరలు అయితే ఉన్నాయో, వేతనాలు ఉన్నాయో, ఈ జీవో 60 ప్రకారం అవుట్సోర్సింగ్ సిబ్బంది అదే వేతనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది కూడా లేబర్ కోడ్స్లో జీవన ప్రమాణాలు పెంచాలి అనేటటువంటిది కార్మిక చట్టాలు చెప్తుంటే, దానికి భిన్నంగా ఈ ప్రమాణాలు తగ్గించే పద్ధతిలో కనీస ప్రమాణాలు కూడా లేకుండా ఈ రకంగా జీతాలు జాప్యం చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. అందుకని ఇది 2వ రకమైన సమస్య కాబట్టి వెంటనే తెలంగాణ 2వ పిఆర్సీ ప్రకటించాలి. ఆ ప్రకటించిన దానికి అనుగుణంగా యాజ్ ఆన్ డే ఏదైతే గతంలో పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు వచ్చిన పిఆర్సీ వచ్చిన రోజునే జీవో 60 వచ్చిందో, ఇప్పుడు కూడా తెలంగాణ 2వ పిఆర్సీలో కూడా అదే పద్ధతిలో జీతాలు ఇవ్వాలనేది రెండోదిగా అడుగుతున్నాం. ఇది తర్వాత మూడవది, ఇప్పుడు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని మేము కోరుతున్నాం. చాలామంది అమాయకత్వంతోనో తెలుసో తెలవకో రకరకాల భ్రమలతోనో కార్పొరేషన్ అని తిరుగుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ దీనికి ఇంకో కార్పొరేషన్ మానిటరింగ్ ఏంటి? కార్పొరేషన్ మానిటరింగ్ పెట్టాలంటేనే దాన్ని ప్రభుత్వం నుంచి డీలింగ్ చేయడం కింద లెక్క వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే కార్పొరేషన్ని ఏర్పాటు చేసి చాలా భ్రమలకు గురి చేసి ఇప్పుడు వాళ్ళంతా నష్టపోయామని భావిస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో రావద్దని చెప్పి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని కార్పొరేషన్ కాదు దీని సొల్యూషను. ఏదైతే ఈరోజు ఉద్యోగ భద్రతకి ఒక సవాల్ కింద, అడ్డంకి కింద ఉన్నటువంటి యాక్ట్ 2 ఆఫ్ 94 ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని రద్దు చేయాలి అసెంబ్లీలో. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే మేము చిత్తశుద్ధితో సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నామని చెప్పిందో, ఇది కూడా 90,000 మంది సిబ్బంది జీవితాలకు సంబంధించిన సమస్య. దట్టు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి సేవలు అందిస్తున్నటువంటి ఈ అతి తక్కువ వేతనాలతో పనిచేసే సిబ్బంది
25 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఏ రీత్యా చూసినా ఉద్యోగ భద్రత కావాలి అని అంటే కార్పొరేషన్ సొల్యూషన్ కాదు, ఖచ్చితంగా దశల వారీ పెర్మనెంట్ చేయాలనే నినాదం ఏదైతే ఉందో, డిమాండ్ ఏదైతే ఉన్నదో దానికి సహకారం చేసే పద్ధతిలో చేయాలి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది మేము ఖాళీలు ప్రకటిస్తున్నాం లేదా కొత్త నోటిఫికేషన్లు ఇస్తున్నామని. ఆ ఇచ్చే సందర్భంలోనే ప్రతి దశలోనూ 6 నెలల 3 నెలల మీరు గ్రూప్ 2 అంటున్నారు, 3 అంటున్నారు, 4 అంటున్నారు. ఆ వేసే సందర్భాల్లో ఈ సిబ్బందిని కూడా కొంత శాతాన్ని ఫిక్స్ చేస్తే దశల వారీగా పెర్మనెంట్ అయ్యే ప్రక్రియలో వీళ్ళు భాగస్వాములు అవుతారు. ఈరోజు తెలంగాణ సమాజం అభివృద్ధి కావాలి, కుటుంబాలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలి, సేవలు అందాలని ఏదైతే అనుకుంటుందో ప్రభుత్వం, ఆ సంకల్పం కూడా నెరవేరుద్ది. కాబట్టి ఏ రీత్యా చూసినా కార్పొరేషన్ సొల్యూషన్ కాదు, పెర్మనెంట్ చేయడం అనేటటువంటిది ఇది ఒక శాశ్వతమైన పరిష్కారం. కాబట్టి కార్పొరేషన్ భ్రమంలో ఎవరిని ఉంచొద్దని ఉండొద్దని కూడా ఉద్యోగులకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏమైనా ఇప్పటిదాకా తొలగించిన 4000 మందిలో మళ్ళీ రీఅబ్జార్బ్ కింద దాదాపు మళ్ళీ 1200-1300 మందిని తీసుకోవడం జరిగింది. కానీ మిగతా వాళ్ళ సమస్య అట్లానే అపరిష్కృతంగా ఉంది. అలాగే ఇంకో 2 ఏళ్ళు వచ్చేసరికి ఇంకొక 20,000 మంది తగ్గిస్తామనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి. తెలంగాణ సంక్షేమం అభివృద్ధి ఏదైతే స్మార్ట్ సిటీ అంటున్నారో, తెలంగాణ బాగా రోల్ మోడల్గా ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తూ ఉన్నది. అవన్నీ సాధ్యం కావాలంటే మా సిబ్బందికి, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భద్రత కూడా ముఖ్యమే. కాబట్టి కేంద్ర బీజేపీ విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 లేబర్ కోడ్ల యొక్క ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, భద్రత లేని స్థితి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి నెట్టేదానికి పొలిటికల్గానే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితత్వంతో వ్యవహరించాలి. మా ఫెడరేషన్ మాత్రం అంతర్మంగా ఈ సిబ్బంది యొక్క భద్రత కోసం మేము నికరంగా నిలబడతామని, ఉద్యోగులు కూడా సంయమనంతో మన ఆందోళన కార్యక్రమాలు అన్నీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి న్యాయమైన హక్కుల్ని, భద్రతని సాధించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది.